నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. వెల్కమ్ టు హోమ్ ఇంటీరియర్ లైటింగ్ బై లిబర్టీ కోడ్. కొన్ని లైట్స్ ఎందుకని చాలా బ్రైట్గా, స్మూత్గా, స్టైలిష్గా కనిపిస్తాయో ఎప్పుడైనా గమనించారా? అదే సిఓబి లైట్స్ మాయ. ఈ వీడియోలో మనం సిఓబి లైట్స్ అంటే ఏంటి, ఎస్ఎండి లైట్స్తో తేడా ఏంటి, మన ఇంట్లో ఎక్కడెక్కడ వాడతారో వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మన ఇంటి అవసరానికి మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ లైటింగ్ అవసరం: జనరల్ లైటింగ్, టాస్క్ లైటింగ్, ఎసెంట్ లైటింగ్. జనరల్ లైటింగ్ అంటే రూమ్ మొత్తం బ్రైట్గా చేయటానికి. టాస్క్ లైటింగ్ వర్క్ కోసం, ఉదాహరణకి కిచెన్ కౌంటర్ టాప్స్ పై, స్టడీ టేబుల్స్ పై, వర్క్ టేబుల్స్ పై వాడే లైట్స్. ఎసెంట్ లైటింగ్ హైలైట్ కోసం, డెకరేషన్, స్టైల్, ఫోకస్. ఎసెంట్ లైటింగ్ అంటే ఒక ప్రత్యేకమైన వస్తువు లేదా ఏరియాని హైలైట్ చేయడానికి వాడే లైటింగ్. దీని ముఖ్య ఉద్దేశం ఆ డెకరేషన్, ఆ ఆకర్షణని మరింత బాగా చూపించటం. సాధారణంగా రూమ్ మొత్తం వెలిగించటం కాదు, ఒకే పాయింట్ పై దృష్టి పడేలా చేసేదే ఎసెంట్ లైటింగ్. దీనికోసమే మనం సిఓబి లైట్స్ని వాడతాం. సిఓబి అంటే చిప్ ఆన్ బోర్డ్. చిన్న చిన్న ఎల్ఈడి చిప్స్ని దగ్గరగా ఒకే బోర్డుపై మౌంట్ చేస్తారు. ఇది వెలిగించినప్పుడు చిన్న చిన్న డాట్స్లా కాకుండా ఒకే పెద్ద లైట్ సోర్స్లా కనిపిస్తుంది. అందుకే లైట్ చాలా బ్రైట్గా, యూనిఫామ్గా కనిపిస్తాయి. హీట్ తక్కువగా ఉంటుంది, లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే సిఓబి లైట్స్ చాలా స్టైలిష్గా, మోడర్న్గా కనిపిస్తాయి. జనరల్గా ఎస్ఎండి లైట్ 120 degrees బీమ్ యాంగిల్తో వస్తుంది. సిఓబి ఎల్ఈడి 24 degrees, 36 degrees, 60 degrees ఇలా డిఫరెంట్ బీమ్ యాంగిల్స్తో ఉంటాయి. సిఓబి లైట్స్ ఫోకస్ లైటింగ్, స్పాట్ లైట్ అవసరమైన చోట. ఉదాహరణకి లివింగ్ రూమ్స్లో పెయింటింగ్, షోకేస్ ఐటమ్స్, వాల్ టెక్స్చర్, ఫర్నిచర్ హైలైట్ చేయడానికి. జ్యువెలరీ షాప్స్, షోరూమ్స్ లో ప్రొడక్ట్ హైలైట్ చేయడానికి. ఎస్ఎండి లైట్స్ జనరల్ లైటింగ్ కి బెస్ట్. ఎస్ఎండి లైట్స్ అంటే మనం ఎక్కువగా చూసే ఎల్ఈడి ట్యూబ్ లైట్స్, ఎల్ఈడి బల్బ్స్, ఎల్ఈడి ప్యానల్స్, డౌన్ లైట్స్. వీటిలో ఎల్ఈడి చిప్స్ విడివిడిగా ఉంటాయి. ఒకే వాట్ పవర్ తో సిఓబి లైట్స్ ఎస్ఎండి లైట్స్ కంటే ఎక్కువ వెలుగుని అందిస్తుంది. అంటే తక్కువ కరెంటుతో ఎక్కువ వెలుగు. దీని డిజైన్ కాంపాక్ట్, ఫ్లెక్సిబుల్గా మన ఇంటి ఇంటీరియర్స్ని ప్రీమియం లుక్ ఇచ్చే విధంగా ఉంటుంది. సిఓబి లైట్స్ హై సిఆర్ఐతో ఉంటుంది. అంటే నిజమైన కలర్స్, పెయింటింగ్, డ్రెస్సెస్, జ్యువెలరీస్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అందుకే సిఓబి లైట్స్ని షోరూమ్స్లో లైక్ జ్యువెలరీ, క్లోత్స్, కార్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని షోరూమ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఓబిస్ గురించి, వాటి బీమ్ యాంగిల్ గురించి, అవి ఎక్కడ యూజ్ చేస్తారో వాటి గురించి తెలుసుకుందాం. దీస్ ఆర్ సిలిండర్ సిఓబిస్. నవేడేస్ మీరు వరండా, టెర్రస్, సిట్అవుట్ ఏరియాస్లో వుడెన్ పీవీసీ సీలింగ్స్ చేపించి ఇలాంటి సిలిండర్ సిఓబి ఎక్కువ వాడటం చూస్తూ ఉంటారు. వీటి బీమ్ యాంగిల్ వచ్చేసరికి 38 degrees ఉంటుంది. వీటితో మీకు ఆ సఫిస్టికేటెడ్, బ్యూటిఫుల్ లుక్ని అనేది పొందవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ దీస్ ఆర్ IP65 వాటర్ ప్రూఫ్ సిలిండర్ సిఓబిస్ అండ్ దీస్ ఆర్ మూవబుల్ సిలిండర్ సిఓబి. దీంతో మనం ఫ్లెక్సిబుల్గా స్పాట్ లైట్ని ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో పడేలాగా పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. వీటిని సిఓబి రిసెసివ్ సీలింగ్ లైట్స్ అంటారు. ఇవి ఎక్కువగా కమర్షియల్ ప్లేసెస్లో యూస్ చేస్తూ ఉంటారు. ఇవి డిఫరెంట్ వాటేజెస్తో వస్తాయి విత్ ఎ బీమ్ యాంగిల్ 60 degrees. ఈ సిఓబి వాడటం వల్ల మనకి బ్రైట్, ఫోకస్డ్, యూనిఫామ్ లైటింగ్ అనేది వస్తుంది. షోరూమ్స్లో ఎక్కువగా లైక్ ఫ్యాషన్ స్టోర్స్, జ్యువెలరీ స్టోర్స్, సీలింగ్ హైట్ ఎక్కువ ఉన్న ఫంక్షన్ హాల్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఈ సిఓబి లైట్స్ని హౌస్ ఇంటీరియర్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. మీ హౌస్ ఇంటీరియర్స్ ఎలివేట్ చేయడానికి, ఆ బ్యూటిఫుల్ ఎస్థెటిక్ లుక్ రావడానికి ఈ సిఓబి లైట్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఈ సిఓబి లైట్స్
బీమ్ యాంగిల్ 24 డిగ్రీస్ నుంచి 36 డిగ్రీస్ బీమ్ యాంగిల్ వరకు ఉంటుంది. వీటికి యాంటీ గ్లేర్ డిఫ్యూజర్ తో పాటు స్మూత్ లైటింగ్ వచ్చే విధంగా ఉంటాయి. మీ ఇంటీరియర్స్ కి ఎంత ఖర్చు పెట్టినా గానీ మీ ఇంటీరియర్స్ ఎలివేట్ అవ్వాలంటే సరైన COB లైట్ వాడాల్సిందే. మీ హోమ్ ఇంటీరియర్ లైటింగ్ అవసరాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ విజిట్ అవర్ లిబర్టీ గోల్డ్ లైటింగ్ షోరూమ్, 1 టౌన్, సామరంగ చౌక్, విజయవాడ. థ్యాంక్ యూ.